మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈరోజు దేవుని మాటలు సామెతల గ్రంథము 30వ అధ్యాయము 25వ వచనం. చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరుచుకొనును. చీమలు బలము లేని జీవులు, కానీ తెలివిగా ఏం చేస్తున్నాయి? వర్షాకాలం వస్తే మనకు తిండి దొరకదు, మనం సిద్ధపాటు కలిగి ముందుగానే మన ఆహారమును మనం బ్రతకడం కోసము సిద్ధపాటు చేసుకోవాలి అని చెప్పి తెలివిగా అవి ఆలోచిస్తున్నాయి. ఈరోజు చీమల కంటే మనము బలమైన వ్యక్తులం. చీమల కంటే దేవుడు మనకు తెలివి ఎక్కువ ఇచ్చాడు. ఈరోజు చీమల కంటే బలహీనమైన పరిస్థితులలో మనం ఉంటున్నాం. మన మూర్ఖత వల్ల, మన కోపం వల్ల, మన అసూయ వల్ల. ప్రతి క్రైస్తవుడు ఆలోచించాలి, దేవుని రాకడ సమీపంలో ఉంది. నా పవిత్రమైన జీవితం ఎలా నడుస్తుంది? సిద్ధపాటు కలిగి ఉన్నామా? ఈరోజు చీమలు ప్రమాదం వస్తున్నప్పుడు సిద్ధపాటు కలిగి ఉంటున్నాయి. కానీ ఈరోజు నీవు ప్రమాదం వస్తున్నా భయము లేకోకుండా తిరుగుతున్నావేమో. జాగ్రత్త, దేవుడు చెప్తున్నాడు, సిద్ధపాటు కలిగి ఉండు. సిద్ధపాటు కలిగి ఉంటే ఏ దిగులు ఉండదు, ఎటువంటి బాధ ఉండదు. మనమందరము కూడా ఒకానొక రోజు కలుసుకోవాల్సిన దినం ఒకటి ఉంది. ఈరోజు ఎలాగైతే క్రీస్తు చనిపోయి 3వ దినమున లేచాడో, నీవు నేను కూడా చనిపోయి రాకడ సమయంలో తిరిగి లేపబడతాము. మనమందరము కూడా మళ్ళీ కలుసుకుంటాము. ఆ రోజు మనమందరము యేసయ్యతో ఉండాలి అంటే, పరలోక రాజ్యం మనకు దక్కాలి అంటే, మనము ఈ చీమలలాగా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ సిద్ధపాటు ఏంటంటే, ప్రతిరోజు ప్రార్థన, ప్రతిరోజు వాక్యము, ప్రతిరోజు సువార్త. ఎప్పుడైతే ఈ సిద్ధపాటు కలిగి ఉంటామో, దేవుడు ఖచ్చితంగా మనకు తోడై ఉంటాడు. దేవుడు ఖచ్చితంగా ఆయన రాకడలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఎవరు కూడా సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా చీమల్లాగా తెలివి కలిగి మనమందరము కూడా సిద్ధపాటు కలిగి దేవుని రాజ్యాన్ని కట్టాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నానండి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవుడానికి వందనాలు యేసయ్యా. నీవే ప్రభువా మాకు సహాయము, మాకు ఆధారము ప్రభువా. మేము ఎల్లప్పుడూ నీతోనే ఉంటాం ప్రభువా. యేసు నామములో మేమందరం సిద్ధపాటు కలిగి ఉండుటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.